మిత్రులారా నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది, ప్రతి వాళ్ళకి అవసరమైంది, అందరూ తెలుసుకోవాల్సింది. ఇదే ఇమ్యూనిటీని పెంచేటటువంటి ఒక చక్కటి కషాయం. ఈ కషాయాన్ని మీరు తయారు చేసుకొని తాగుతూ ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ రోజుల్లో ఇది చాలా అవసరం. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో భాగంగా వ్యాధుల్ని నయం చేయడానికి ఎన్నో కషాయాలు తయారు చేస్తూ ఉంటాం. కషాయాల ప్రక్రియ ఏమిటంటే, ఒక పదార్థాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తిన్నప్పుడు అది శరీరంలోకి విలీనం అవడానికి టైం పడుతుంది. అదే కషాయ రూపంలో తీసుకున్నాం అనుకోండి, వెంటనే పనిచేస్తుంది. ఎందుకంటే ఆ పదార్థం తాలూకు ఔషధతత్వాలన్నీ కూడా ఆ నీళ్ళలోకి దిగుతాయి. ఇది కషాయ ప్రక్రియ అంటారు ఆయుర్వేదంలో. కాబట్టి ఏదన్నా ఒక పదార్థం తాలూకు ఔషధతత్వాలు వెంటనే శరీరంలోకి విలీనమై పనిచేయాలంటే ఇలాగా డికాక్షన్ రూపంలో తీసుకోవడం అనేది ఆనవాయితీ. అయితే ఇలాగ ఈ పదార్థాలను సేకరించడానికి ముందు మూలికల్ని ఎండబెట్టడం, వాటిని సిద్ధం చేసుకోవటం, పొడులు చేసుకోవటం, కచ్చాపచ్చాగా దంచి అప్పుడు నీళ్ళకి వేసి మరిగించటం, ఇలాగ కొంత ప్రొసీజర్ ఉంటుంది. అయితే ఇలాంటి మిశ్రమంతో కొన్ని పదార్థాలు కలిపి కషాయాలు తయారు చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం ఏంటంటే ఇమ్మీడియట్, అంటే అలా ట్యాబ్లెట్ వేసుకుంటే అలాగే చిటికలో ఆ సమస్య తగ్గిపోవాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. కానీ ఇక్కడ ఏమిటంటే చూడండి, పెద్ద వర్షం కురిచిందనుకోండి, 5 నిమిషాలు మళ్ళీ నీరంతా కూడా అక్యుములేట్ అయినట్టు అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఆ నీరు ఇటంతా అటు వెళ్ళిపోతుంది. ఆ వర్షం వల్ల ప్రయోజనం ఉండదు. అదే జల్లుల్లా కురిసిందనుకోండి, నేల తడుస్తుంది. అలాగా ఎప్పుడైనా సరే ఒక ఔషధం పనిచేయాలి అంటే గబగబా మనం దాన్ని ఇమ్మీడియట్గా అది పనిచేసినప్పుడు దాని ఎఫెక్ట్ లాంగ్ లాస్టింగ్గా నిలవదు. కాబట్టి ఇలాంటి ట్యాబ్లెట్లు ఉపయోగించడం వల్ల కేవలం తాత్కాలిక ప్రయోజనం మాత్రమే లభిస్తుంది తప్పితే అసలైన ఆరోగ్య ప్రయోజనాలు కలగవు. అయితే సహజంగా ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొనేటువంటి కొన్ని రకాల సమస్యలను నయం చేసుకోవడానికి కషాయ కల్పనలు అనేవి బాగా పనిచేస్తాయి. మరి ఈ నేపథ్యంలో మనం తెలుసుకోబోయేటటువంటి ముఖ్యమైన కషాయ కల్పన ఏమిటంటే ఈ ధనియాల కషాయం. ధనియాల కషాయం ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు. తేలిగ్గా దీన్ని తయారు చేసుకోవచ్చు, సురక్షితమైంది, ఎలాంటి అవాంఛనీయ ఇక్కట్టు మెడిసిన్స్తో లాగా దీంతో ఉండవు. ఎందుకంటే ఇది మన ఆహారమే కాబట్టి ఈ ఆహార వైద్యం అనేది అద్భుతమైంది. ఈ కషాయాన్ని ఖాళీ కడుపుతో తాగితే ఎసిడిటీ తగ్గుతుంది. అలాగే కొంతమందికి శరీరంలో మంటలు ఉన్నాయి డాక్టర్ గారు అంటూ ఉంటారు, బర్నింగ్ సెన్సేషన్, ఇలాంటివి తగ్గుతాయి. ఇంకా జీర్ణక్రియకి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా తగ్గుతాయి. అన్నిటికీ మించి ధనియాల్లో కొన్ని రకాల పోషక విలువలు చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. మెయిన్గా దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి మెటబాలిజం మెరుగుపడుతుంది. ఇక జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఈ ధనియాల్లో కొన్ని ప్రత్యేకమైన తత్వాలు ఉన్నాయి. అంటే అటు జీర్ణశక్తిని పెంచుతూనే ఇటు శరీరంలో వేడి తగ్గించడం, చాలా వండర్ఫుల్ ప్రక్రియ ఇది. అయితే దీన్ని ఎంత తీసుకోవాలి, ఈ మోతాదు తెలుసుకోవటం కూడా చాలా ముఖ్యం. ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతోటి 40 to 50 ml వరకు ఈ ధనియాల కషాయం తీసుకోవాలి. దీంతో ఈ జీర్ణ ప్రక్రియకి సంబంధించినటువంటి సమస్యలతో పాటు జ్వరం, అబ్డామినల్ పెయిన్, ఇన్ఫెక్షన్స్, ఇలాంటి సమస్యలు కంట్రోల్లో ఉంటాయి. 40 to 50 ml అంటే ఒక టేబుల్ స్పూన్ మీరు తీసుకున్నారనుకోండి, దాంట్లో 15 ml ఉంటుంది. కాబట్టి 2 టేబుల్ స్పూన్ అనుకోండి 30 ml, 4 టేబుల్ స్పూన్ అనుకోండి అప్పుడు 50 to 60 ml అవుతుంది. సుమారుగా ఇది లెక్క. సో ఇలాగా ఈ మొత్తంలో ఈ కషాయాన్ని మీరు తీసుకోవాలి. అయితే అసలైన విషయం ఏంటంటే, మరి ఇలాంటి ఈ ధనియాల కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే ఈ తయారీ మీద కూడా మీకు అవగాహన ఉండాలి. వెరీ సింపుల్, చాలా తేలిగ్గా మీరు తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు ధనియాల కషాయం తయారు చేసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలి, 1 కప్పు నీళ్ళు తీసుకోవాలి. తీసుకొని దానికి 1 టేబుల్ స్పూన్ నుంచి చెప్పుకున్నాం కదా, 2 టేబుల్ స్పూన్ వరకు కూడా వెళ్ళచ్చు ధనియాలను వేసుకోవాలి. కాస్త నలగొట్టి వేయాలి, అప్పుడు దాంట్లో ఔషధతత్వాలు దిగుతాయి. ఇప్పుడు ఈ నీటిని అంతా కూడా రాత్రంతా అలాగే ఉంచాలి. దీన్ని వీలైతే రాత్రి చంద్రకిరణాల్లో పెట్టాలి. అప్పుడు ఆ చంద్రుడిలో ఉండేటటువంటి శీతలత్వం మొత్తం కూడా దీన్ని దిగుతుంది. దీన్ని ఆయుర్వేదంలో శీత కషాయం అంటారు. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని వడగట్టి ఆ నీళ్ళు తాగాలి.
రుచి కోసం మీరు కావాలనుకుంటే మిశ్రి నవ్వుబోత్ అంటే పటిక బెల్లాన్ని కలుపుకోవచ్చు, అంటే రాక్ షుగర్ని కలుపుకోవచ్చు. అయితే మరి ఇలాంటి ఈ ధనియాల కషాయం తాగటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అంటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనం తెలుసుకోవాలి. ముందుగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఇది ఏంటంటే శరీరంలో అనేక రకాల విషాలు పెరిగిపోతూ ఉంటాయి, అంటే ఈ టాక్సిన్స్. కాబట్టి ఈ టాక్సిన్స్ని క్లియర్ చేయడం చాలా అవసరం, లేకపోతే దీన్ని ఆయుర్వేదం ఆమం అంటుంది, అనేక రకాల ఇతర సమస్యలు వస్తాయి. కాబట్టి దీనికి ఇది ఉపయోగపడుతుంది. సరైన జీవనశైలి లేకపోవటం వల్ల, జంక్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవటం వల్ల శరీరంలో ఈ టాక్సిన్స్ పెరిగిపోతూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి, తొలగించాలి. దీనికి ప్రతిరోజు ఉదయాన్నే ఇప్పుడు మనం తయారు చేసుకున్నామే ఈ ధనియాల కషాయం తీసుకుంటూ ఉంటే మీ శరీరం డీటాక్స్ అవుతుంది. దీంతో రోజు మొత్తం మీకు ఎంతో ఫ్రెష్గా హాయిగా అనిపిస్తుంది. ఇక యంగ్స్టర్స్ ఎదుర్కొనేటువంటి మరొక పెద్ద సమస్య ఇదే మొటిమలు, అలాగే మచ్చలు, యాక్నే, పిగ్మెంటేషన్. ఈ రెండిటికి ధనియాలు ఉపయోగపడతాయి. ధనియాల్లో చెప్పుకున్నాం కదా అనేక అంశాలు ఉంటాయి. ఐరన్, యాంటీ ఫంగల్, అలాగే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ప్రతిరోజు ధనియాల కషాయాన్ని తయారు చేసుకొని తాగటం వల్ల ఈ చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అన్నిటికీ మించి మీ చర్మం చాలా మృదువుగా, చాలా ఆరోగ్యంగా, లవ్లీగా, చాలా యవ్వనంగా కనిపిస్తుంది. ఇక చెప్పుకున్నాం కదా ఈ రోజులలో ప్రతి వాళ్ళకి కావాల్సింది ఏమిటి అంటే రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్. ఈ ఇమ్యూనిటీ పవర్ కోసం కూడా ఈ ధనియాలు ఉపయోగపడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి విజృంభిస్తూ ఉంది. సిరీస్ ఆఫ్ వేరియంట్స్ వస్తున్నాయి. దీని నుంచి విముక్తి పొందడానికి రోగనిరోధక శక్తి అవసరం. కాబట్టి ఈ ధనియాల్లో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్లు ఇవి మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ని బయటకు పంపించేస్తాయి. దీంతో రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. అంటే ఎలాంటి వ్యాధులైనా వాటితో పోరాడే శక్తి మనకు వస్తుంది. కాబట్టి దీన్ని వాడుకోవచ్చు. ఇక అతిపెద్ద సమస్య ఏంటంటే చిన్న పెద్ద భేదం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా ఇబ్బంది పెట్టేది ఏమిటంటే ఇక బరువు, ఓవర్ వెయిట్. ఈ ఓవర్ వెయిట్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఈ ధనియాల కషాయం తాగటం వల్ల శరీరం చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే మెటబాలిజం మెరుగుపడుతుంది, అంటే హీట్, పిత్తం తగ్గుతుంది. మీ మెటబాలిజం బాగుంటే బరువు తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ ఫామ్ అవ్వకుండా తిన్నట్టుగా ఆక్సిడైజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి మీరు డైట్ తీసుకున్నప్పటికీ కూడా ఈ ధనియాల కషాయాన్ని తప్పకుండా తీసుకోండి. ఇక ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య, నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో కనీసం 50% కంప్లైంట్ చేసేది ఏమిటంటే ఈ జుట్టు రాలటం. ఈవెన్ జుట్టు రాలే సమస్యల్లో కూడా ఈ ధనియాలు ఉపయోగపడతాయి. ధనియాల్లో అనేక వైటమిన్లు ఉంటాయి, ఏ, సి, కే ఇలాంటివి. వీటి వల్ల ఈ జుట్టు రాలిపోకుండా దృఢంగా ఉంటుంది. దాంతోపాటు జుట్టు చిట్టిపోకుండా ఉండటానికి కూడా కాపాడుతుంది, ఎందుకంటే శరీరంలో హీట్ని తగ్గిస్తుంది. కాబట్టి అందమైన దృఢమైన కూరలు మీకు కావాలనుకుంటే తప్పకుండా ఈ ధనియాల కషాయాన్ని మీరు తయారు చేసుకొని తీసుకుంటూ ఉండండి. ఇలాగా ఈ ధనియాలతో ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు. దీన్ని ఇలాగా కొరియాండర్ టీ లాగా మీరు తయారు చేసుకొని తాగుతూ ఉండండి. అయితే ఇక్కడ ఒక విషయం, ధనియాలని మరిగే నీళ్ళకి వేసి మరిగించకూడదు. ఎందుకంటే ధనియాలు శీతవీర్యం, ఆ మరిగినప్పుడు ఉష్ణవీర్యం కింద మారుతుంది, పరస్పర విరుద్ధం అవుతుంది. కాబట్టి చన్నీళ్ళలో నానబెట్టి మాత్రమే తీసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వడంతో ఆ విషయం మీకు తెలియటం కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, MD ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.